4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఆర్జీ1 ఏరియాలో కేంద్ర ప్రభుత్వ జీవో కాపీలను దగ్ధం చేశారు. సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేదరి సారయ్య మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ వలన పెట్టుబడిదారులకు కార్మికులు కట్టు బానిసలుగా మారే ప్రమాదం ఉందని సూచించారు. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడే అవకాశం లేకుండా పోవడమే కాకుండా ఉన్న హక్కులను కోల్పోయే పరిస్థితులు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కోల్ ఇండియాలో వేజ్ బోర్డు కమిటీ వేయాల్సి ఉండగా కాలయాపన జరుగుతుందని సూచించారు. లేబర్ కోడ్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు కార్మిక వర్గం ఏకమై అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి గత సంవత్సరము నవంబర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి సిఐటిగా అనేక సందర్భాలలో అనేక పోరాటాలు ఉద్యమాలు అందరి కార్మిక సంఘాలతో కలిసి చేసిన పరిస్థితి మనం చూసినాం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏ బేఖాతరు చేస్తూ ఈ 4 లేబర్ కోడ్లను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఈ 4 లేబర్ కోడ్లు రావడం వల్ల కార్మిక వర్గాన్ని మొత్తం కూడా పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా చేసే విధానాన్ని ఈ 4 లేబర్ కోడ్లో తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ లేబర్ కోడ్లు అమలు చేయడం వల్ల కార్మిక వర్గం సాధించుకున్నటువంటి గత చట్టాలన్నింటినీ కూడా ఈరోజు తుంగలో దొక్కే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లు రావడం వల్ల కార్మిక వర్గం యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం కూడా ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితికి తీసుకొస్తూ ఉన్నారు. కార్మికులు సమస్యల మీద తన సమస్యలు పరిష్కారం కాకపోతే చివరి ఆయుధం సమ్మెను చేసి హక్కులు సాధించుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఆ 4 లేబర్ కోడ్లో ఈ సమ్మె చేసే హక్కును కూడా ఈరోజు తీసేసే పరిస్థితి ఉంది. కార్యక్రమంలో నాయకులు పెద్దపల్లి శశికిరణ్, సాగర్, నరహరి, జనార్దన్, వై శ్రీనివాస్, ఈ సురేష్, రాజేందర్, శరత్, నవీన్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.